దీపావళి పర్వదినం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతుంది. పర్వదినం కావడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల చేరుకుంటున్నారు. అలాగే వరుసగా 3 రోజుల సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకున్నారు. దీంతో తెల్లవారుజామున తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీవారి దర్శనానికి 30 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి ప్రస్తుతం 18 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఆదివారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగింది. నిన్న 84,017 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం 4.97 కోట్లుగా నమోదైంది. భక్తుల అధిక రద్దీ దృష్ట్యా తిరుమలలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.